అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా మృతి చెందిన ఆవులు. తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న హైడ్రా బాధితులు. యువత పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కలియుగ దైవాన్ని సైతం రాజకీయాలకు వాడుకున్న అవకాశవాది చంద్రబాబు. హోమీ రఘురాం. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్న కుప్పం మైనార్టీ నాయకులు. మాదక ద్రవ్యాల నిషేధంపై సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. కుప్పాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని నాగ్నూరు గ్రామంలోని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతో శ్రమించిందని, దేశంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి నేడు ప్రపంచంలోనే బలమైన పార్టీగా అవతరించిందన్నారు. ఇంటింటికి తిరుగుతూ రైతులను, యువకులను సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. మొత్తం భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో సభ్యత్వ కార్యక్రమం కూడా నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలోని నగునూరు మండల గ్రామంలోని నగునూరులో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు తను చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి ప్రతి యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు, ఆబాల గోపాలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని సమర్థించాలని, సభ్యత్వం చేసి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని, తను మరింత ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ప్రపంచ దేశాలలో ముందుకు తీసుకుపోవాలి, ఆయనకు మద్దతుగా నిలవాలి. ప్రతి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యునిగా నమోదు కావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. బాస సత్యనారాయణరావు, జిల్లా మాజీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు. నీతి నిజాయితీకి నిలువుదట్టం స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానేత అని, నీతి నిజాయితీకి నిలువుదట్లం శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని, విలువలకు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేశారని, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి వర్గంలో నిజాయితీ గల మంత్రులు ఉన్నారా అని ఒక విలేకరిని అడిగిన ప్రశ్నకు రాజీవ్ గాంధీ సమాధానమిస్తూ అవును, మా మంత్రివర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నిజాయితీ పరులు ఉన్నారని చెప్పడం ఆయనకు కోట్ల మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థమవుతుందని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పేద ప్రజలకు కిలో 2 రూపాయలకు కిలో బియ్యం పంపిణీ చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. హైదరాబాదితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంటు సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద
నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్లలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూల్స్ అప్లై టు ది ఆల్ ది పీపుల్, నేను మీరు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు అని అన్నారు. దాని గురించి నేనే చెప్పాలి, జగన్ గారు చెప్పాలి కదా. అమ్మాయి రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్, దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్ల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీటిని విడుదల తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్న హైదరాబాదీతులు. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం అడిగితే దళితులని మీరు గుడికి లోపలికి రాణిస్తారా? నా కులం నా మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాలను గౌరవించే స్వభావం కలవాడిని. అడిగే వారందరి కోసం చెప్తున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు?
నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. అనకాపల్లిలో ఆర్టీసీ బస్ గేర్ రాడ్ విరిగిపోవడంతో కాంప్లెక్స్ అవుట్ గేట్ సమీపంలో డివైడర్ మీదకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. గేర్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ సౌఖ్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ పైకి తీసుకువెళ్లాడు. దీంతో బస్సు ముందు భాగం గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సంఘటన స్థలాన్ని చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను అదుపు చేస్తున్నారు. నిన్న ఉదయం 8:30 నుంచి రాత్రి 10 వరకు మంత్రి పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు. భారీగా క్యాష్ దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయిపోయినాయా? అన్న అయిపోయినాయా? టైం పడుతుందా? అల్లూరి జిల్లా అడ్డతీగల బాహుబలికి మించిన కష్టం. ఏజెన్సీ వన్యంలో గిరిపుత్రులకు తప్పని తిప్పలు. ఏజెన్సీ ప్రాంతాలలో డోలి కష్టాలు సాధారణంగా చూస్తూ ఉంటాం. అంతకు మించి ప్రమాదకర దృశ్యం అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పించెర్లకొండ గ్రామానికి చెందిన బాలింత కష్టాలు. ప్రసవం అయిన బాలింతను అతి కష్టం మీద వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్లో గత 3 రోజుల కిందట పించెర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి అనే మహిళకు అయిన ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగు దాటుతూ మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు. నాచుపట్టి ఉన్న సభ్యపై ప్రమాదం పొంచి ఉన్న తప్పనిసరి పరిస్థితిలో తమ గ్రామం పించెర్లకొండ వెళ్లిన బాలింత వాగుపై ఉన్న సప్టా పై నుంచి బిడ్డను మరొకరు తల్లిని మోసుకుంటూ తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు. గ్రామానికి వేరే చోట వాగు ఉధృతంగా ఉండటంతో నాచుపట్టి ఉన్న తప్పని పరిస్థితిలో సభ్యపై బాలింతను మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు అదుపు తప్పి కాలు జారితే మాత్రం శాంతి గల్లంతే పరిస్థితి. రంపచోడవరం ఏజెన్సీలో మండల కేంద్రం అడ్డతీగలకు కూతవేటు దూరంలో ఉన్న పించెర్లకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండ వాగును దాటాల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరక తప్పని పరిస్థితి. ప్రసవించిన బాలింతను పసిపిల్లను తీసుకునే ప్రమాద పరిస్థితిలో గిరిజనులు వాగు దాటి ఇంటికి చేరారు.
ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మురళి తదితరులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయరమణారావు గారిని మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి
మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి 109వ జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతా ఉంది. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా యువత కూడా పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య విద్యార్థులకు సూచించారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా పర్యాటక అధికారి విజయ, పర్యాటక శాఖ డివిఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని అన్నారు. పర్యాటక దినోత్సవంలో భాగంగా టూరిజం అండ్ పీస్ అనే నినాదంతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. గతంలో సీతంపేట ఐటీడీఓ పీఓగా పనిచేసే సమయంలో అక్కడ ఉన్న ఒక పార్క్లోని నీటి కొలను పర్యాటకానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దడం జరిగిందని, ఇప్పుడు వాటిని చూడడానికి రోజు సుమారు 100 నుంచి 150 వరకు పర్యాటకులు వస్తున్నారని, వాటి నిర్వహణ కూడా స్థానిక గిరిజనులు అప్పచేయడం జరిగిందని, వాటి ద్వారా వారు ఎంతో ఉపాధి పొందడం జరుగుతుందని తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.